బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళంలోని ఒక కోచింగ్ సెంటర్ నిర్వాహకం బట్టబయలైంది. తన యొక్క పైశాచికాన్ని, తన యొక్క ఆ దురహంకారాన్ని, దుర్బుద్ధిని ఆ విద్యార్థులమే చూపించాడు ఆ ఫౌండర్. ఏకంగా ఇండియన్ ఆర్మీ కాలింగ్ ఐఏసీ సెంటర్ ఏర్పాటు చేశాడు బసవ రమణ. శిక్షణ కోసం వచ్చిన అభ్యర్థుల పైన విచక్షణరహితంగా దాడి చేశాడు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి ఉద్యోగాలు పిలుస్తున్నాయి, ఉద్యోగాలు ఇప్పిస్తున్నానంటూ ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్షల కొద్ది వసూలు చేశాడు. ఉద్యోగం రాలేదని ప్రశ్నించడంతో బెల్ట్ తో దాడి చేయడం మొదలు పెట్టాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం వీడియోలు వైరల్ గా మారాయి. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఫస్ట్ బాక్స్ లో కనబడుతోంది, కనిపించే వ్యక్తి బసవరమణ. ఇక్కడ సెకండ్ బాక్స్ లో కనబడుతోంది అదే ఇండియన్ ఆర్మీ కాలింగ్ ఐఏసీ అనే సంస్థ అదే. సో ఇక్కడ మనకు కనబడుతున్న వ్యక్తి ఆయన బివి రమణ, బసవరమణ, ఐఏసీ డైరెక్టర్, ఇండియన్ ఆర్మీ కాలింగ్ డైరెక్టర్. ఆయనే దీనికి సంబంధించి ప్రారంభించింది కూడా. అయితే లక్షల కొద్ది చెల్లించి మరి ఉద్యోగం వస్తుంది కదా, సెంట్రల్ ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ లో విధులు భర్తిస్తాము, చాలా మందికి ఆర్మీలో, నేవీలో చేయడం అంటే ఒక లక్ష్యం కూడా. ఇవన్నీ నెరవేరుతాయేమో అంటే చేరారు, కొన్ని లక్షల కొద్ది ఫీజులు చెల్లించారు. కానీ వారంతా ఉద్యోగం రాకపోవడంతో ప్రశ్నించారు. ఈ ప్రశ్నలు తట్టుకోలేక ఆయన ఏకంగా మీకు కనబడుతోంది చాలా క్లియర్ గా ఏ రకంగా దాడి చేస్తున్నాడు అనేది. ఆయన చేతిలో ఒక పవర్ కేబుల్ ఉంది, అంటే మనం బేసిక్గా సిస్టమ్ కి కనెక్ట్ చేసే ఆ పవర్ కేబుల్, కంప్యూటర్ పవర్ కనెక్ట్ చేసే ఆ పవర్ కేబుల్ తో చూడండి ఎలా ఉరికించి పైశాచికత్వాన్ని ఎంత చూడండి. అక్కడ మరి గొడ్డును కొడుతున్నాడు, గల్లా పట్టుకొని ఉరికించి కాళ్ళతో తనడం, చేతులతో ఆయన్ని దాడి చేయడం, ఆ కేబుల్తో చాలా విచక్షణరహితంగా దాడి చేయడం నిజంగా ఒక గొడ్డుని బాధినట్టుగా మారుతున్నాడని చెప్పొచ్చు. పక్కనే మీరు చూడండి మరికొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు. ఆ విద్యార్థులంతా నీల్ డౌన్ చేసి ఉన్నారు, మోకాళ్ళపై కూర్చొని ఉన్నారు. అంతా కూడా మోకాళ్ళపై కూర్చోలేదంటే ఇంకా కొడతారంటూ మళ్ళీ అదే అరుస్తూ ఆ అభ్యర్థిపై ఏ రకంగా దాడి చేస్తున్నాడు చూడండి. ఓ కేబుల్ చేత పట్టుకొని కాళ్ళని నొక్కి పెట్టి కిందికి ఎదిక్కడి కదలకుండా చూడండి ఎలా మారుతుంది. ఒకసారి అక్కడ మనం స్పాట్ లో ఆ విజువల్స్ చూద్దాం. చెప్తున్నాను రే, నా లైఫ్ రిస్క్ లో పెట్టాను. సంస్థ నేను ఎన్నిసార్లు అవుతాను నీకు ముందుగా మరి ఎవరినా నువ్వు తీసుకొని రోడ్ ఎక్కించేస్తా నీకు కొడుతుందిరా. ఇప్పుడు నువ్వే కానీ చక్కగా నీ పనులు చేసుకుని తేడం తొందరరా అర్థమవుతుందా? తేడాలు వస్తే మధ్యలో ఉండదు అనమాట సీను. వీడికి ఎన్ని మార్కులు వచ్చారా? చీ వాడు మనిషా మృగమా? ఒక సైకో లాగా ఒక అభ్యర్థిని ఇక్కడికి ఉద్యోగం కోసం వచ్చి లక్షలు ఖర్చు పెట్టి తమ తల్లిదండ్రులకు వచ్చేటువంటి ఆ డబ్బులకు ఆయన సార్థకతంగా మరి నాకు ఉద్యోగం రాలేదేంటి అని అడిగిన ప్రశ్నకు గాను అందరి చేత రకంగా మోకాల్లో వేయించి వారిని దాడి చేస్తూ ఒక కేబుల్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే నిజంగానే పవర్ కేబుల్ సిస్టమ్ కనెక్ట్ చేసేది. ఆ కేబుల్ పట్టి ఒక సైకోలాగా, ఒక మృగంలాగా, మరి అంత జంతువును కొట్టినట్టుగా అంత విచక్షణరహితంగా దాడి చేస్తున్నాడంటే వాడు ఒక మనిషిగా నిజంగానే సైకో. నిజంగానే ఈ వీడియో చూసిన తర్వాత, ఈ దృశ్యాలు, ఆ ఆడియో విన్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఉడుకు రక్తం అంతా కూడా మరిగిపోతోంది. ఒక్కసారి నిజంగానే కనుక వాడి చేతికి చిక్కితే వాడి బెండు తీయాలండి. వాడు నిజంగానే బెండు వేయండి అంటే ఆ అబ్బాయిని ఎలా కొడుతున్నారో చూస్తున్నాం. వాడు కనుక నిజంగా దొరికితే వాడిని బెండు తీయాల్సిన పరిస్థితి తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఇంత మృగంలా ప్రవర్తిస్తాడా? చేతి కేబుల్ దొరికింది కదా అని చెప్పి ఆ అబ్బాయిని చూసి ఇంత విచక్షణరహితంగా అమ్మా నాన్న అని చెప్పి ఎంతలా అబ్బాయి అరుస్తున్నాడు చూడండి. అయినా కూడా ఏ మాత్రం కనికరం లేకుండా ఏం తప్పు చేసినా ఇంతలా బారుతున్నాడు. తనకి ఉద్యోగం రాలేదు, నాకు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి నేను చదువుతున్నాను, నాకు కనీసం ఉద్యోగం రాలేదని ప్రశ్నకి ఇదా సమాధానం చెప్పాల్సింది.
మీరు తప్పు చేశారని చెప్పి పదే పదే అనే మాట చెప్తూ ఆయన ఎలా కొడుతున్నాడు చూడండి. ఆ కేబుల్ పట్టి ఒక గొడ్డును బాదినట్టుగా, ఒక జంతువు కంటే హీనంగా, కనీసం ఏమాత్రం కూడా మనిషి రూపంలో కనబడడం లేదా అబ్బాయి. అమ్మ నాన్న నాన్న అమ్మ అంటూ ఎంతలా మొరపెట్టుకొని ఏడుస్తున్నాడు. ఒక మృగంలా, ఒక సైకోలా ప్రవర్తించాడు ఆ బివి రమణ. నువ్వు డైరెక్టర్వా? నువ్వు చదువు చెప్పేడు ఒక ఉపాధ్యాయుడువా? నీకంటే రోడ్డు మీద తిరిగేటువంటి జంతువులు నయం. కొంత మానవత్వము, కొంత వాటిలో కూడా కొంత సహాయం చేయాలి, కొంత పాపం పుణ్యం అనే ఒక ఆ పదాలు ఉంటాయి. నీ దగ్గర ఏమాత్రం కనబడడం లేదు. నిజంగానే బెండు వేయి అంటే అబ్బాయిని కొడుతున్నాడే, నువ్వు నిజంగానే బయట దొరికితే నీ బెండు తీయడం మాత్రం ఖాయం అన్నట్టుగా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా నా చేతి కనుక చిక్కితే డెఫినెట్గా ఆయన బెండు తీయకుండా వదిలేదు. ఎందుకంటే చూడండి ఏ స్థాయిలో కొడుతున్నాడు. దాదాపుగా ఈ వీడియో 2-3 నిమిషాల పాటుగా ఉంది. ఈ 2-3 నిమిషాల కొన్ని ఒక 100కు పైగా దెబ్బల్ని ఆ అబ్బాయి ఒంటి పైన నిజంగా పాపం ఎలా తట్టుకున్నాడేమో. కానీ చూసినవా మనకే ఇలా ఉంటే ఆ అబ్బాయి ఎలా తట్టుకున్నాడేమో. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్గా మారాయి. చూసిన వారంతా కూడా వాడి బెండు తీయాల్సినట్టుగా చెప్తున్నారు. ఎస్, ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి మా ప్రతినిధి సత్యనారాయణ అందుబాటులో ఉన్నారు. ఎస్ సత్యనారాయణ, బివి రమణ పైన ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారిన నేపథ్యంలో ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఎప్పుడు జరిగింది ఈ ఘటన? అసలు దీనంతటికి కారణం ఏంటి? మనోజ్, 10 ఏళ్ల క్రితం ఇండియన్ ఆర్మీ కాలింగ్ అన్నటువంటి ఒక సంస్థ స్థాపించి ఎవరైతే ఔత్సాహికవంతులు, ఆసక్తివంతులు ఇండియన్ ఆర్మీతో పాటు నేవీ, ఎయిర్ ఫోర్స్ లో చేరాలన్నటువంటి ఎవరైతే దృక్పథం ఉంటుందో అటువంటి యువకులను ఆకర్షితం చేసుకొని ఈ ట్రస్ట్ నడపడం జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం మనం చూస్తున్నాం బివి రమణ. ఈయన గురించి తెలియని వాళ్ళంతా కూడా ఈయన ఉచ్చులో పడుతున్నారు అనడానికి ఒక తార్కాణం మనం చెప్తున్నాం. 10 ఏళ్ల క్రితం ఈయన ఆర్మీలో విధులు నిర్వహిస్తుండగా మానసిక స్థితి బాగోలేక అప్పట్లో అధికారులు వీళ్ళని డిటైన్ చేసి ఇంటికి పంపించడం జరిగింది. కాకపోతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనుకుంటూ చెప్పినట్టయితే కనుక ఆయనకి ఎక్కడ అవమానం జరుగుతుందనే ఉద్దేశంతో ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే ఎత్తుకునేందుకు ఆర్మీలో, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో చేరేందుకు యువకులకు అవసరమైనటువంటి శారీరక శిక్షణతో పాటు టెస్టుల ప్రిపరేషన్, ఈ రెండు కూడా మెలకువలు పట్టి ఇచ్చేస్తారు. ఈయనకి మాత్రం చాలా మంది ఆర్మీలో పరిచయస్తులు ఉన్నారు. వారి ద్వారా తాను మాత్రం ఈ అకాడమీ స్థాపించాను. చూస్తే కనుక ఇండియన్ ఆర్మీ, ద ప్రౌడ్ ఆఫ్ నేషన్, దేశ సరిహద్దుల్లో తన ప్రాణాలను కూడాను లెక్క చేయకుండా భారతదేశాన్ని కాపాడుతూ వస్తున్నట్టు ఆ సింబల్ కూడా తన ఇండియన్ ఆర్మీ కాలింగ్ అని వినియోగించడం. ఇంతలా తన ఆర్మీ వ్యవస్థను తనకు వ్యక్తిగత ప్రయోజనాలు మలుచుకుంటుంటే అసలు ఆర్మీ ఏం చేస్తుంది? ఇక్కడ ఉన్న ఎన్సీసీ కావచ్చు, లేకపోతే ఆర్మీ సంస్థలు, ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఆయన ఆర్మీలో పనిచేశారా? 10 ఏళ్ల క్రితం పనిచేసి డిటైన్ అయినటువంటి ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఈ విషయం ఎవరికీ తెలియనటువంటి ఒక వాస్తవం. మానసిక స్థితి బాగోలేక ఆర్మీ ఉన్నతాధికారులు మెడికల్ టెస్టులు నిర్వహించి ఈయన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం గ్రామం సోదరులు అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఇంటి నుండి గెంటేసే పరిస్థితి. అప్పటి నుండి శ్రీకాకుళంలో పాగేసి ఎవరైతే ఇండియన్ ఆర్మీతో పాటు నేవీ, ఎయిర్ ఫోర్స్ కు వెళ్ళాలని ఆసక్తి ఉంటుందో వారిని మాత్రం తనదైన శైలిలో వాళ్ళు మలుచుకొని చూస్తే కనుక అసలు రేపే మాకు ఉద్యోగం వస్తుంది అన్నటువంటి ఒక ఫ్లెక్సీ ఫోటోలు పెట్టుకొని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడాను ఇన్స్టిట్యూట్ లో ఆకర్షితులు చేసుకునే విధంగా తన వ్యవహార శైలి 10 ఏళ్లుగా కొనసాగుతుంది. చూస్తే కనుక ఆయన అంటే బయటికి కనిపించే వ్యక్తి, ఇప్పుడు మనం వీడియోలో చూసిన రావణమూర్తి ఇద్దరు ఒకటే. ఎవరైతే శిక్షణ పొందినటువంటి యువకులు ఉన్నారో వారి శిక్షణ పొందినా కూడా ఉద్యోగం రాలేదనే విషయం వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడం జరిగింది. ఫ్యామిలీ తన నేరుగా అడగడంతోనే ఈ రోజు గోప్రోక్తుడైనటువంటి బివి రమణ చూస్తున్నాం. మనం ఇక్కడ చూస్తే ఎవరైతే ఆర్మీ ఉన్నతాధికారులు ఉంటారో వారితో పాటు ఇలా ఫోటోలు తీపించుకోవడం, వారితో పాటు ఆ 2 ఫోటోలు నిజమే మనోజ్. ఎందుకంటే ఇటీవల శ్రీకాకుళం చెందినటువంటి ఒక ఇద్దరు మాత్రం మేజర్లు అయ్యారు, మేజర్ గా కొలువులు సాధించారు. ఆ కొలువులు సాధించినటువంటి కార్యక్రమాన్ని కూడా దగ్గరుండి జరిపించడం జరిగింది. ఆ జరిపించినటువంటి ఫోటో ఇది జరిగి ఏడాది కావస్తుంది. ఇటువంటి ఫోటోలే కాకుండా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన ప్రతి ఫోటోలను కూడా ఇట్లా తీసుకుంటూ జరుగుతుంది. చూస్తే కనుక ప్రస్తుతం ఇది అకాడమీ నడుపుతున్నారు. ఈ అకాడమీ సంబంధించిన ఇండియన్ ఆర్మీ కాలింగ్, భారత సైన్య ఉద్యోగులు జాబ్ కోసం శిక్షణ. అంటే ఈ శిక్షణ క్రమంలో తన తాలూకా వ్యక్తిగత మానసిక రుగ్మతను మాత్రం ఈ రోజు పక్కన పెట్టి ఈ రోజు ఈ యువకులందరూ చూస్తున్నాం ఇక్కడ ఈ చాలా సుదూర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ ఈ శిక్షణ పొంది అంటే భారత సైన్యంలో చేరాలని వాళ్ళు ఉత్సుకతను మాత్రం మౌలు చేస్తుంటారు. ఇక్కడ మాత్రం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హాస్టల్ స్పెషాలిటీ ఉంటుంది, ఉదయం వ్యాయామం పరమైనటువంటి అదేవిధంగా శిక్షణ అంటే మాట్లాడించండి. అక్కడ ఎవరైతే ఇందాక మనం వీడియోలో చూసామో బాధితుడు ఉన్నాడా, దెబ్బలు తిన్న వ్యక్తి ఉన్నాడా, అక్కడ విద్యార్థి ఉన్నాడా?
మనోజ్ దెబ్బలు తిన్న బాధితులు అయితే మాత్రం ఎవరు ఇప్పుడు అందుబాటులో లేరు. మరోవైపు నిర్వాహకుడు కూడా పరారీలో ఉండడం జరిగింది. సంప్రదించాం కానీ ఎవరు అందుబాటులో లేరు. ఒక్కసారి ఆ విద్యార్థులతో మాట్లాడించండి. ఆయన ప్రవర్తన ఎట్లా ఉండేది, విద్యార్థులతో వాళ్ళు ఏం క్వశ్చన్ చేస్తారు, ఎందుకు ఈ రకంగా ఆ దాడి చేయాల్సి వచ్చిందా, వీడియో గల కారణం వాళ్ళు అడిగి తెలుసుకోండి. అందరూ స్పేస్గా ఎవరైతే దెబ్బలు తింటున్న యువకుడు మాత్రం తనకు ఉద్యోగం రాలేదనే విషయం తన అక్కకి చెప్పడం జరిగింది. అక్కకి చెప్తే అక్క మాత్రం రమణమూర్తి కాల్ చేసి అడిగిందని అక్కస్తోనే తనతో పాటు ఎవరైతే మిస్బిహేవ్ చేస్తున్నారో ఆ యువకుడు సహకరించిన ఇంకో ముగ్గురిని అలా వంగబెట్టి దెబ్బలు కొట్టడం జరిగింది. ఈ యువకుడు మాత్రం ఉద్యోగం రాలేదు, నెలకి 5,000 రూపాయలు ఇచ్చి హాస్టల్లో ఉంటున్నాను, ఇలాంటి పరిణామాలన్నీ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం మనకు కొంతమంది యువకులు ఉన్నారు. ఎక్కడి నుండి వచ్చావు, ఇక్కడ ఈ అకాడమీలో ఎన్నాళ్ళు ఇచ్చేది? ఇప్పుడు సంవత్సరంన్నర అయింది నేను వచ్చి. నాది టెక్కల కడ దుమ్మిలాడు మాది. సో రమణమూర్తి చూడడానికి ఈ రోజు ఒక వీడియో రిలీజ్ అయింది. మీలాగే శిక్షణ పొందుతున్న వారిపై ఆయన అంత దాష్టింగా వ్యవహరించారు. రేపు మీకు ఆ గతి పట్టదా? పడుతుంది కానీ మేము తప్పు చేసాం కాబట్టి సార్ కొట్టారు. అదే మరి పేరెంట్స్ కూడా చెప్పారు, ఫస్ట్ చెప్పేసి కొట్టారు కాబట్టి తప్పే అది. అంటే అట్లా శిక్షించే అధికారం ఆయనకు ఉందా? అసలు డైరెక్టర్ కదా, ఆయనకు అధికారం ఉందా? ఇది ఏమైనా ఆథరైజ్డ్ అకాడమీ ఇది? మాకు శిక్షించే హక్కు అతనికి ఉంది. మీ ఎక్కడి నుండి వచ్చావు? ఇప్పుడు ఆ వీడియో చూసిన తర్వాత ఇక్కడ మళ్ళీ శిక్షణ పొందాలని ఉందని అనిపిస్తుంది? కంటిన్యూ చేయాలని ఉంది సార్. నాకైతే కంటిన్యూ చేయలేదు, ఎందుకంటే దీన్ని నమ్మొచ్చాను కాబట్టి ఏదేమైనా సరే దీన్ని అయితే కంటిన్యూ చేస్తాను సార్. సత్యనాయుడు అంటే విద్యార్థులు కొంచెం సానుకూలంగానే చెప్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు దాడి చేశారు? ఆ విద్యార్థి పైన ఇంత విచక్షణరహితంగా ఒక విద్యార్థిని పట్టుకొని ఒక రూమ్ లో బంధించి పక్కన ఇంకొంతమంది కూడా మోకాలు వేస్తున్నారు. సో ఇంత విచక్షణరహితంగా ప్రవర్తించిన కారణం ఏంటి? వాళ్ళు చేసిన తప్పేంటి? మనోజ్, ఆ శిక్షణ నేపథ్యంలోనే ఆయనకు ఉద్యోగం రాలేదన్న విషయాన్ని తన ఇంటికి తెలియజేయడం జరిగింది. తెలియజేసిన క్రమంలో వారి అక్క మాత్రం రమణమూర్తికి తన తమ్ముడికి ఎందుకు ఉద్యోగం రాలేదన్న విషయం అడగడం కోపం తెప్పించింది. తనకు సహకరించినటువంటి ఇంకో నలుగురిని కూడా అలా ఒంగో పెట్టి విచక్షణ రాహిత్యంగా కొట్టడాన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఇది శిక్షణలో భాగంగా తప్పు చేశాడు కాబట్టి రమణమూర్తికి శిక్షించే హక్కు ఉందని చెప్పేసి ఇక్కడ విద్యార్థులు చెప్తున్నారు. చూస్తే ప్రస్తుతం మనం ఒక హాస్టల్లో ఉన్నాం. అంటే ఆయన ఏర్పాటు చేసినటువంటి హాస్టల్లో అంత ఆర్మీ డిసిప్లినరీ మోడ్. ఎందుకంటే ఉదయం లెగిస్తే 4 గంటలు లేవాలి, వ్యాయామం నిర్వహించాలి. అంటే రేపు ఆర్మీ జవాన్గా తను కావాలనుకుంటే మాత్రం కఠినమైనటువంటి శిక్షణ ఉంటుంది. అదేవిధంగా టెస్ట్ పాస్ అవడానికి అవసరమైనటువంటి ఫ్యాకల్టీ, ఇవన్నిటికి ఆకర్షితున్న చాలా మంది, అంటే శ్రీకాకుళం జిల్లాలో కాకుండా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన యువకులు అంటే ఆర్మీ జవాన్గా తన కళను నెరవేర్చుకునేందుకు ఈ అకాడమీని మాత్రం వేదిక చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం స్టడీ మెటీరియల్స్ వీరందరూ ఒక టెస్ట్ ప్రిపరేషన్కి వస్తే కనుక ఆర్మీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చిందంటే ఎలా టెస్ట్ పాస్ అవ్వాలి, సరైన సౌకర్యంతో పాటు టెస్ట్లో కూడాను పాస్ అయ్యి ఆర్మీకి వెళ్ళాలి, ఆ యూనిఫామ్ వేసుకోవాలి, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలా త్రివిధ దళాల్లో తాము చేరాలన్న ఆకాంక్షకు అనుగుణంగా వారికి మాత్రం ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అని చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ మన స్టూడెంట్స్ ఎక్కడ నుండి అమ్మ వచ్చావు, అసలు ఇక్కడ అసలు స్టడీ ఏం జరుగుతుంది? హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇంటర్ ప్లస్ డిఫెన్స్ చదవడానికి. ఇంటర్ చదువుతున్నాను, ప్లస్ డిఫెన్స్ గిలా ట్రైన్ అవుతున్నాను. అంటే ఇంటర్మీడియట్ అంటే ఇన్స్టిట్యూట్ ఉంటుంది కదా కాలేజీలో, ఇలా ఇక్కడ ఇంటర్మీడియట్ చదివితే ఆ సర్టిఫికెట్ కి వాల్యూ ఉందా అసలు? ఉంది సార్, మాకు ఫ్యాకల్టీస్ ఎన్ఆర్ఐ నుంచి వచ్చి చెప్తున్నారు. మేము ఎన్ఆర్ఐ దగ్గర టైఅప్ అయి ఉన్నాము, ఎన్ఆర్ఐ కాలేజ్ దగ్గర. అక్కడ నుంచి ఫ్యాకల్టీస్ వచ్చి మా క్లాసెస్ చెప్తారు. ఈ రోజు ఒక వీడియో వైరల్ అయింది. నలుగురిని ఇక్కడ శిక్షణ పొందిన వాడిని డైరెక్టర్ రమణ అంత దాష్టింగా కొట్టిన విషయం చూశారు కదా, రేపు మీకు గతి పట్టదా? ఆ వీడియో మేము చూడలేము సార్, మాకు తెలీదు ఆ వీడియో మేము చూడలేము. చూడని వాళ్ళంతా కూడాను కేవలం ఈ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందుతున్నారు. యాజమాన్యం ఎవరు ఉన్నారా? బివి రమణ కానీ ఇంకెవరు ఇతర ఫ్యాకల్టీ కానీ ఎవరు ఉన్నారా? ఓన్లీ పిల్లలు మాత్రమే ఉన్నారా? ప్రస్తుతం వారంతా కూడా పరారీలో ఉన్నారు అనడానికి మాత్రం కేవలం విద్యార్థులు తమకేమీ తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న చాలా మంది ఆ వీడియోని కూడా ఇంకా చూసే పరిస్థితి లేదు. కానీ ఆయన తాలూకా వ్యక్తిగత మానసిక స్థితి ఈ రోజు పిల్లల పాలిట శాపంగా మారింది అన్న విషయాన్ని మాత్రం బాహ్య ప్రపంచానికి తెలిసింది. తనకు ఉద్యోగం రాలేదన్న విషయం తను అడగాలి కానీ తన అక్కగా చెప్పడం, ఆమె తనను అడగడం, ఈ పరిణామం మాత్రం ఆయనకి అటువంటి ఆక్రోశం తెప్పించడంతోనే అలాగే విద్యార్థుల పట్ల అంతలా ఆక్రోశం ఇన్స్టిట్యూట్ లో ఎవరు ఫ్యాకల్టీ కానీ ఎవరు యాజమాన్యం ఎవరు లేరా? ఓన్లీ పిల్లలు మాత్రమే ఉన్నారా? ఈ వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చి వైరల్ అయిన తర్వాత వీరందరూ కూడా ఎస్కేప్ అయ్యారు. ఆ నుండోలో ఎటువంటి అతిశయక్తి లేదు.
ఏదైతే ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ వచ్చి తమని టెస్ట్కి సంబంధించిన ఫ్యాకల్టీ నేర్పుతారు. శరీర సౌష్ఠానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఇక్కడ 80 ఫీట్ గ్రౌండ్ వేదికగా వారికి మాత్రం శిక్షణ ఉంటుంది. రెండు వైపులా అంటే ఇటు సెలెక్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి ఒక శారీరక సౌష్ఠ్యం, అదేవిధంగా టెస్టుల్లో పాస్ అవ్వాలని చెప్పేసి ఫ్యాకల్టీ కూడా. ఇంటర్మీడియట్ విద్యార్థులు ప్రస్తుతం మాత్రం ఇక్కడ ఈ బ్యాచ్లో ఉన్నారు. ఈ బ్యాచ్లో ప్రస్తుతం 100 మంది వరకు విద్యార్థులు, అందులో 60 మంది అంటే మగవాళ్ళు కాక అదేవిధంగా 40 మంది ఆడవాళ్ళు కూడా ఉన్నాయి. ఈ 100 మందితో ఈ శిక్షణ బ్యాచ్ నడుస్తుంది. 10 ఏళ్ళుగా జరుగుతున్న ఇండియన్ ఆర్మీ కాలింగ్ ఈ ఏదైతే కోర్సు ఉందో ఈ కోర్సులో మాత్రం చాలా మంది ఆకర్షితులు అవుతారు. ఇంకొక కొత్త కోణం కూడా ఈ అకాడమీలో చూసుకోవచ్చు. ఏవైనా కనుక పెద్ద పెద్ద ఈవెంట్లు జరిగితే ఇండియన్ ఆర్మీ అంటే డిసిప్లిన్ కి కేర్ ఆఫ్ గా ఉన్నటువంటి ఈ ఆర్మీ అకాడమీ నుంచి ఈ విద్యార్థులందరూ కూడాను అందరూ ఒకే యూనిఫారం ధరించుకొని అక్కడ ఆ కార్యక్రమం నిర్వహణకు కూడాను వీళ్ళు చేదోడుగా ఇస్తారు. దీని అంతటి కూడా రవాణా ఆర్మీలో శిక్షణలో భాగంగానే ఇది మనం నేర్చుకోవాలి తప్ప దీని మాత్రం వారికి ఎవరికో చేదోడుగా ఉన్న విషయాన్ని మాత్రం ఎవరు చిన్నపుచ్చుకోవద్దని కూడా ఒక తర్ఫీదు ఇచ్చి ఈ రోజు అటువంటి కార్యక్రమాలు మాత్రం నిర్వహించే పరిస్థితి ఉంది. సత్యనారాయణ, ఇక్కడ చివరిగా ఆ విద్యార్థి ఎవరైతే అక్కడ ఆ రమణ చేత దెబ్బలు తిన్నారో, అంతటా ఆయన బాధించబడ్డాడో, ఆ విద్యార్థి పరిస్థితి గురించి వారి యొక్క తల్లిదండ్రులను కానివ్వండి, వారి అక్కను కానివ్వండి సంప్రదించే ప్రయత్నం చేశారా? ఆ విద్యార్థులు, తోటి విద్యార్థులు కూడా కొంతమంది అక్కడ మోకాళ్ళపై కూర్చొని ఉన్నారు. వాళ్ళ యొక్క సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు? వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? మనోజ్, వాస్తవాల్లోకి వెళ్తే మాత్రం ఆ వీడియోలు మాత్రం ఏడాది క్రితం రికార్డ్ చేయబడింది. ఇక్కడ ఇటువంటి అకాడమీతో అంటే ఇండియన్ ఆర్మీ కాలింగ్ అకాడమీతో పాటు దీనికి కాంపిటెంట్ గా ఇంకొక అకాడమీ కూడా ఉంది. వీళ్ళిద్దరి మధ్యన కూడా గత 5 ఏళ్ళుగా గొడవలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే వీళ్ళ విద్యార్థులు వాళ్ళు అంటే ప్రలోభపెట్టి తీసుకెళ్తున్నారు. అక్కడ తక్కువ హాస్టల్ ఫెసిలిటీ ఇస్తాం, అదే ఫుడ్ అకామిడేట్ చేస్తాం అని చెప్పి వీరి మధ్యన జరుగుతున్నటువంటి ఈ తగాదాల నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంబంధించిన ఎవరో ఒకరు ఈ వీడియోను నిన్న లీక్ చేయడం జరిగింది. లీక్ చేసిన తర్వాత ఈ విషయంపై నిర్వహణ కూడా మనం అడిగితే ఏడాది క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్ ఈ వీడియోలు ఎవరు బయటకు విడుదల చేశారో తెలియదు. ఆ విషయంలో మాత్రం తమ డైరెక్టర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తామని కూడా ఆర్టీఓతో చెప్పడం జరిగింది. ఈ పరిణామాలన్నీ కూడా చూస్తుంటే ఎవరైతే ఆర్మీలో డిటైన్ అయిన వచ్చినట్టు రమణ ఈ రోజు మానసిక స్థితి లేక ఆ రోజు ఆర్మీ ఉన్నతాధికారులు ఎక్సైజ్ మ్యాన్ గా ఆయన ప్రకటించిన డిటైన్ అయినటువంటి ఒక సోల్జర్ కి ఎక్సైజ్ మ్యాన్ హోదా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని తను బయటికి చెప్పుకోలేక కేవలం అప్పట్లో ఆయన నేర్చుకున్న మెలకువలకు ఆధారంగానే ఎవరైతే త్రివిధ దళాలో చేరాలన్నటువంటి విద్యార్థులు కావచ్చు వారిని మాత్రం ఆకర్షితులు చేసుకొని ఇక్కడ శిక్షణ పేరుతో చేస్తున్నటువంటి ఈ క్రమంలో ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న విద్యార్థులు ఆ శిక్షకు మాత్రం ఎవరైనా తప్పు చేస్తే ఆర్మీలో అటువంటి పనిష్మెంట్స్ ఉంటాయని చెప్పి రవణ చెప్పడం, ఆ మాటలు మాత్రం వీళ్ళు శిరసావించడం, ఈ పరిణామాలను భవిష్యత్తులో ఇంకెన్ని వీడియోలు బయటకు వచ్చే అవకాశం ఉందన్న విషయం అంతా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మనం రైట్ సత్యనారాయణ, సో మొత్తం ఇది విషయం. ఇండియన్ ఆర్మీ కాలింగ్ పేరిట ఒక ఇన్స్టిట్యూట్ ని ఏర్పాటు చేసుకొని ఎవరైతే లక్ష్యంగా త్రివిధ దళాల్లో పనిచేయాలనే లక్ష్యంతో విద్యార్థులు ఉంటారో వారికి ఎరవేసి వారు నిజంగానే ఆ స్థాయిలో తీసుకువెళ్ళే ఒక ఊహలో వాళ్ళని నెట్టేసి ఆ మాటలు చెప్పి లక్షల కొద్ది ఫీజులు వసూలు చేసి వారిని ఈ రకంగా వేధిస్తున్నాడని ఒక ఆరోపణ ప్రధానంగా రమణ మీద వినబడుతోంది. ఆయన మానసికంగా అయినటువంటి పరిస్థితి, మానసికంగా కొంత అనారోగ్యం, మానసికంగా ఆయన మెంటల్లీ కొంత డిస్టర్బ్డ్గా ఉన్నాడు. అందుకారణంగా ఆయన గతంలో ఆర్మీ ఉద్యోగం వచ్చినా కూడా డిటైన్డ్ అయి వచ్చాడు. ఆయన ఎక్స్ సర్వీస్ మెన్ హోదా లేకపోయినా కూడా ఎక్స్ సర్వీస్ మెన్ హోదాలో ఆయన చెప్పుకుంటూ బయట ఈ ఇన్స్టిట్యూట్ని పెట్టి నడిపిస్తున్నాడు. సో ఏదేమైనా కూడా విద్యార్థి రకంగా దాడి చేయడం డెఫినెట్గా తప్పే. అయితే ఏడాది క్రితంది ఈ వీడియో అన్నట్టుగా మరి ఇప్పుడు సత్యనారాయణ చెప్తున్న ప్రకారం మనకు అర్థమవుతుంది. ఏదేమైనా కూడా ఈ విషయం పైన పెద్ద ఎత్తున ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతున్నటువంటి ఈ దృశ్యాలు చూసిన వారంతా కూడా ఆయన బెండ్ కూడా తీయాల్సినట్టుగా చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. సో మీరు కూడా ఈ వీడియో చూసే ఉంటారు. మీ అభిప్రాయం ఏంటి? ఈ యొక్క వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మరోసారి